రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడైతే హెడ్లైన్స్ చూద్దాం. మొదలు మోదీ సార్ పట్టిండు కెమెరా, కలియ తిరిగిండట కలకత్తా. ఇయాల్టి సంధి బడికి సుట్టీలు సాల్ చేసిర్రిగా ఆటలు. హైదరాబాద్లో రెంట్కు ఉండేటోళ్ళే ఎక్కువ, పల్లెల మొత్తానికి ఈ లెక్క తక్కువ. మాస్కులకు మజులీ పెట్టింది పేరు, చూసత్తే మల్ల సుతం పోతారు మరో పారు. బంగారం తెచ్చిచ్చిండు డ్రైవరు, మర్చిపోయినట ఆట వలనే బంగారంను. చలో వార్తల కాడుకోదాం. మొదలు ఏం ముచ్చటుందో ఒకసారి అరుచుకుందాం. ఆవిరి ఓర్ని అవ్వ, ఈ యుద్ధం గంగల పోను, ఇలా లొల్లి భూమి పట్టడం గాను, ఇలా సావులు గాను, నెత్తి ఖరాబ్ అవుతుంది. ఏం లొల్లి ఏం లొల్లి, ఒడిసింది లేదు తెగింది లేదు. ఈడ లొల్లేమో కానీ మనకు తిప్పాలి కాబట్టే ఇక అవుతుంది అగవుతుంది అంటే ఒడిసేది లేదు లొల్లి. నాకు అర్థం కాదు. వీళ్ళు బాంబులు వేసుడు, వాళ్ళు బాంబులు వేసుడు, ఆఖరికి తత్మ దేశాలకు తిప్పదవుడు. ఏమన్నా మంచిగున్నదా ఈ లొల్లి? ఇంకో పెద్ద గండ ముందోళ్ళ ముంగట అది ఏంటంటే చూడుర్రి మీరు ముచ్చట ఏందో. నిన్న ఒక ఆడ ఓట్ల పండుగ అయింది. కొన్ని దినాల కిందట కొన్ని రాష్ట్రాల్లో అయింది ఇక ఓట్ల పండుగ. ఇంకొన్ని దినాలైతే ఇంకో రాష్ట్రంలో అవుతుంది. నేలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉంటే ఇక మంచిగుండోళ్ళ పైసల కోసం కాదు, పెట్రోల్ తిప్పలు అప్పేటట్లు లేవు. ఇన్నొద్దులు కొన్నిటి కాడ ఉండే, ఇప్పుడు మళ్ళా బెంగాల్లో రాబోతున్నాయి ఓట్లు. ఇక అయినాక పెట్రోల్ రేట్లు అమాతం పెరుగుతాయట. బరాబర్ 6 రోజులలో పెట్రోల్ రేట్ల మీటర్లు పెరుగుతాయి అన్నట్టు. ఆడ ఎన్నికలు ఒడుచుడే ఆలస్యం, తెల్లారి సందే రేట్లు అమాంతం పెరుగుతాయనే ముచ్చట బగ్గినిపిస్తున్నాయి. ఢిల్లీలో అయితే ఇంకెంత ఎక్కువ నినిపిస్తుంది ఈ ముచ్చట. రూపాయి 2 రూపాయలు కాదు, ఏకంగా 25 రూపాయలకించి 28 దాకా పెంచే సూచనలు కనిపిస్తాయి అంట. అంటే ఇప్పుడున్న 107 రూపాయలు ఇంకో 4 దినాలు పోతే 135 రూపాయల దాకా అవుతుంది కావచ్చు. డీజిల్ సుతా 120 రూపాయలు దాటుతుంది అంటుర్రు. ఇరాన్లో యుద్ధం చేయబట్టి ఆర్మోస్ కాడ నౌకలు అత్తలేవు. ఏనాడు ఓపెన్ చేస్తారో ఏనాడు బంద్ పెడతారో, ఏ నౌక మీద ఏం బాంబు వాడుతుందో అంత భయమే ఉన్నది కథ అంతా. అందుకనే తక్లీఫ్ గట్టిగా అవుతుంది, రేట్లు పెంచుడే అంటారట. మరి ఇప్పుడు లేదా, ఇప్పుడెందుకు పెంచుతలేరు అంటే ఎంత ఓట్లకు నెగిటివ్ అవుతుంది, రేట్లు కంట్రోల్ చేస్తలేరని ఓటర్లు ఓటేయరని చెప్పేసి భయంలో ఉన్నారట కుర్చీలో కూర్చున్న నాయకులు. ఇక 29 నాడు బెంగాల్లో ఓట్లు ఉండే వరకు ఆ తెల్లారో మారినాడో ఇక రేట్లు పెరుగుడు మస్ట్ అంటారు కొందరు. కానీ లేదు 3-4 ఏళ్ళ కంచి పెంచుతలేదు. ఇక ఓ 2-3 రూపాయలు ఇంకా గట్టిగా నన్ను అనిమిట్లో తగ్గుతుంది, గసుంటిది ఏం నమ్మకుర్రి, మేము పెంచాం గంత తక్లీఫ్ అయినా రూపాయి పెంచామని చెప్పి సెంటర్ వాళ్ళు చెప్తాండ్రు. మరి 29న బెంగాల్లో ఎన్నికలైనా కాడ ఎట్లుంటుందో చూడాలి కథ అంతా. ఢిల్లీలో ప్రచారం కరెక్టో, సెంటర్ వాళ్ళ ట్వీట్లు కరెక్టో, ఇంకో 6 దినాల్లో వెళ్తుంది అన్నట్టు. 107 రూపాయల పెట్రోల్ 130 దాటితే జనాలకైతే తక్లీఫే, కానీ పెంచకపోతే మంచిదే. మరి చూడాలి 6 దినాల తర్వాత లెక్కలు. 20 తారీఖు వచ్చిర్రు రెంట్కు, 5 తారీఖు వచ్చినా రెంట్ కడతలేరు. 15 దినాలు ఎక్కువైంది, ఇంకన్నా ఇస్తారు రెంటు. అయ్యో మాకు ఇంకా జీతాలు వల్లేదన్న, పడంగానే ఇస్తా. అవు మనిషి ఓనర్ ఊకే రెంట్ అడుగుతాడు, మీ సార్ని అడ్వాన్స్ కొట్టమని రాదు. సప్పుడు అయ్యో జీతంలోకించి కట్ చేసుకుంటారు ప్రతిసారి. ఇదే పాటనిగా జీతం అంటుర్రు, ఇక లేట్ ఇస్తాండ్రు. గిట్లుంటే ఇంకో ఇల్లు చూసుకోరు. ఇగో గిట్ల నడుతుంది కదా హైదరాబాద్లో కిరాయి ఉండోళ్ళ బాధ. ఏంటంటే చూడరు ముచ్చట మీరే. హైదరాబాద్లో ఉన్నోళ్ళ దాంట్లో 170% మంది కిరాయికే ఉంటుర్రట. పల్లెల పని తక్కువ, వ్యవసాయం చేసుడు జరగటం. చదువులు చక్కగా ఉంటాయి, సవలతులు ఎక్కువ ఉంటాయి. కొలువులు చేసినా, చదువులు చదివినా, వ్యాపారం చేసినా, కంపెనీలో పని చేసినా పట్నం దిక్కే వేయాలని ఈ దిక్కే చూస్తారట జనము. అందుకే పల్లె బాటిడిసి పట్నం తవ్వు దక్కుతుర్రు జనాలు ఎక్కువ. దేనికోసం వచ్చినా ఎందుకోసం వచ్చినా ఇంట్లో ఉండన్నాయే. సొంతీళ్ళు ఉండదు కాబట్టి కిరాయి ఇండ్లే దిక్కైతున్నాయి. చిన్నదో మెల్లదో రెంట్కు దొరికితే సగం జీతం అటే పోవట్టే.
ఏరియాను బట్టి రెంటు. జూబ్లీ హిల్స్లో ఓ రేటు, తార్నాకలు ఇంకో రేటు, పంజాగుట్లో ఓ రేటు, పటాన్ చెరువులో ఇంకో రేటు. ఉన్న ఏరియాలు ఉన్నట్టు, లేని ఏరియాలు లేనట్టు. ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు ఎవరికి అదే ఎక్కువ కానీ ఇచ్చుడు తప్పుతుందా? పుక్కట్లా అయినోళ్ళే ఉండనియరు, కడమోళ్ళు ఎందుకు ఉంచుకుంటారు ఎప్పుర్రి? ఊళ్ళో ఎకరం అమ్మినా పట్నంలో గుంట భూమి రాదు. రియల్ ఎస్టేట్ పెరిగే కొందామనే ఆలోచన అత్తని ఎన్నులు అనుకురావట్టే. పెద్ద జబ్బులు వేసేటోళ్ళు లోన్లు పెట్టుకుని ఇంత ఫ్లాట్ కొంటారు కానీ కట్టలేక కొలువు ఇడవలేక జీవితం అంతా లోన్లకే పోతుందని ఏడుతుర్రు బార్రాల్లో కూర్చొని. దోస్తులతో చెప్పుకుంటుర్రు. పెండ్ల మొగుడు ఇద్దరు ఎత్తే వాళ్ళది ఈఎంఐలకు ఖర్చులకు పోయినా ఇంకోళ్ళు జనంత చేతులు ఉంటుంది. లేకపోతే గుండు సున్ననే జీతం వచ్చిన గంటకే పొతమైతుంది. అందుకే ఇల్లు కొనుడు కంటే ఇంత అగ్వసగ్గుల రెంట్కి చూసుకొని ఉందేనేమనుకుంటుర్రట. ఇక సొంత ఇండ్లు ఉన్నోళ్ళు సుతం ఆటని రెంట్కి ఇచ్చి ఇల్లు రెంట్కుంటుర్రు. ఈసొంటి బాపదలు సుతం ఉన్నారు. సౌలతులు ఉన్న జాగల పోయి ఉంటుర్రట. ఆ రెంట్ ఈ రెంట్ జరంత కలిసి వస్తుందని. ఇక పల్లె కథ ఏరే. 129% మందికి సొంత ఇండ్లు ఉంటే కిరాయి ఉండటం 30% ఉండరట. తాతలు కట్టించిందో రేకులిల్లో, గుడిసిల్లో, గూన పెంకులిల్లో గాని ఊళ్ళో ఏదో ఒకటి ఉన్నోళ్ళే ఉంటుర్రు. ఆఖరికి తాటి మట్టలతోనే వేసుకుంటుర్రు గుడారం కానీ గూడు లేకుండా ఉంటలేరు. ఈ నడిమిట్లా ఇండ్లు లేనోళ్ళకి సర్కారు ఇండ్లు సుతం కట్టియబట్టే. అయినా 30% ఇండ్లు లేనోళ్ళు ఉంటుర్రు ఇంకా ఊళ్ళే. ఇక సర్కార్లు కంకణం కొట్టుకుని వీళ్ళ మీద దయ చూపిస్తే ఆ 30% సుతం ఉండరనబట్టే ముచ్చటెరకైన జనాలు. ఏం పిల్లగాళ్ళు రాగానే వేల సంచి ఇస్త్రీ అవతల వాడేసిర్రా, డాన్సులు చేస్తాన్రా, పాటలు పెట్టుకుర్రా. రేపటి సంధిగా పొద్దుగాల ఎవ్వరు కదా. అబ్బా ఇన్నొద్దులు టార్చర్రా బాబు. రేపటి సంధి ఒక నెల దినాలు అంతే, అట్లా గడపచ్చిగా అని మస్తు ఖుషి అవుతారు పోరగాళ్ళు మొత్తం కూడా. మరి పోరగాళ్ళ ఖుషి కారణం ఏంటంటే గదే సుట్టీలు. ఏడాది సంధి సమ్మర్ సుట్టీలు అన్నట్టు పోరగాళ్ళకు. మరి మీరు పిల్లగాళ్ళతో జర పైలముండ్రి, మిమ్మల్ని సతాన్ని చంపుతారు ఎట్టాగో ఇంటికారు ఉంటే. ఇయాల్టి సంధి సమ్మర్ చుట్టీలు పిల్లగండ్లకు. ఈ రోజుకించి 11 దాకా బళ్ళుండయి. ఇక నెల సంధి ఒంటిపూట బళ్ళు ఉంటాయి. ఇప్పుడు మొత్తానికి బంద్ పడ్డాయి బళ్ళు. ఆడిందే ఆట పాడిందే పాట. ఇక పిల్లగండ్లకు అమ్మమ్మల ఇంటికి పోర్రి, చిన్ని కక్కలు కనుగుండ్రి, ఆడుకోర్రి పాడుకోర్రి కానీ ఫోన్లకు మాత్రం అలవాటు కాకుర్రి. తెలంగాణ, ఏపీ 2 రాష్ట్రాల్లో పిల్లగండ్లకు ఇయాల్టి సంధి బడి బంద్. పొద్దుగా లేచి ఇంత ముఖం మీద నీళ్లు కొట్టుకొని అమ్మ చేసిన టిఫిన్లు తిని తానం చేస్తే వేసింది, లేకపోతే లేదు. కాతం పుస్తకాలు సంచి అందుకొని బళ్ళకు ఉరికిర్రు. కానీ ఇగో ఇయాల్టి సంధి ఉరుకులేదు పరుగులేదు. 10 దాకా నిద్రలకించి లేచి రయ్యాలి. అసలు మీరు రాత్రి 12 దాకా ఫోన్లు ఇడవరు కావచ్చు. ఇంటికాడున్నోళ్ళది గీ బాపతైతే ఆటలు ఉన్నోళ్ళది ఇంకో బాపతుల్లా బ్యాగులు, వైలు, బట్టలు, గిన్నెలు, గిలాసాలు సర్దుకొని బస్టాండ్కి అయితే బస్సులే లేవు. ఈ ఇంటి ఖర్చులు కట్టమవుతుంది పిల్లగాండ్లకు. ఆర్టీసీ కార్మికులు సమ్మె బట్టి ఇంటికి ఎట్లా పోవాలి? చుట్టీలు ఈడనే అయిపోతే ఏందని గుబులు పడుతుర్రు దూరం పోయే పిల్లగాండ్లు. దగ్గర పట్ల ఉన్నోళ్ళు కార్లు మాట్లాడుకొని పోతుర్రు. సోపతిగాలుంటే షేరింగ్లో పోతుర్రు, లేకపోతే బాపులను బండ్లేసుకొని రమ్మంటారు. నిన్నటితోటి ఆఖరి కానీ మొన్ననే పరీక్షలు వచ్చినాయి. చాలా మంది నిన్నటి నుంచి స్టార్ట్ అయినరు ఇంటికి పోవుడు. ఇక ట్రాఫిక్ సుతం జరద్దలు తక్లీఫ్ కాదనుకోర్రి. పొద్దుగల 10 షిఫ్ట్కి అందాలంటే దూరం ఉన్నోళ్ళు 2 గంటల ముందుగానే బయలుదేరాలి. బడి పిల్లగండ్లు, కాలేజీలకు పోయేటోళ్ళు, టీచర్లు, పంతులమ్మలు అందరికందరు గదే టయానికి పోతారు. పట్నంలో ఏమైనా తక్కువ బళ్ళు ఉన్నాయా? తక్కువ పిల్లగండ్లు ఉండరా? గల్లీకి ఒక బడి, అందరు రోడ్ల మీదకి వచ్చుడేనాయే బడికి పోవాలంటే. అందుకే ట్రాఫిక్ మస్తు ఉండేది. జరంతా ఎండాకాలం ఉన్నొద్దులు తక్కువే ఉంటుంది కానీ జూన్ 12 నుంచి మళ్ళీ చింతల బ్యాండే ట్రాఫిక్ తోటి. మొత్తం 52 దినాలు చుట్టే పిల్లగాండ్లకు. అటు ఇటని 60 దినాలు ఉంటాయి. ఇక జూన్ 12 నుంచి తిరిగి బడికి పోవాలి. యాదికి పెట్టుకోర్రి. అది అటెనక కానీ చుట్టి ఉన్నొద్దులైతే పుస్తకాలు తెరిచేది లేదు. రాగానే వైలు తీయురా, చదువురా అనే మాటలు వినిపించేది లేదు. ఇక ఆటలే పాటలు పో. అమ్మమ్మల ఇంటికి పోయిరాండ్ర పిల్లగాండ్లు. ఎండగలకు తిరగకుర్రి, చెరువులు చిలకల తనకి పోకుర్రి, చల్లగా ఉంటుందని. ఏం చేసినా జర పైలముల్లా ఇక ఎండకాలం మొద్దులైతే. ఏటన్నా పోయి ఒక పోటువ దిగిన, పోటువ తీసిన జర్రంత స్పెషల్గా ఉంటే 100 సార్లు చూసుకుంటాం. ఇక స్టేటస్ పెడితే ఎవరెవరు చూసిర్రు ఎవరెవరు చూడలేదని స్టేటస్ చెక్ చేసుకుంటూనే ఉంటాం కదా. ఇక పెద్ద సార్కు చూస్తా పోటువలు తీసుడు అంటే బాగా ఇష్టం ఉన్నట్టున్నది. మరి ఎవరా సారు ఏందా కథ అంటావా? చూడురు మీరే.
రైట్ చూసిర్రా మోదీ సారు కేబుల్ బ్రిడ్జు కింద నీళ్లు మీద ఆకాశము నడిమిట్లా మోదీ సార్ చేతుల కెమెరా యా అది రందయ్య చంద్రం అన్నట్టుంది కదా సీను. పడివి ఎక్కిండు పోటు వాళ్ళు గుంజుతాండు సారు పోటు వాళ్ళు గుంజుతా అంటే సారును ఇంకొకరు పోటు వాళ్ళు వీడియోలు తీస్తాండ్రు. తెల్ల డ్రెస్సు కళ్ళకు నల్లద్దాలు భుజం మీద సాల్వా సార్ అంటే సారే పో అనేటట్టుంది కదా వీడియో. మరి మోదీ సారా మజాక కనిపిస్తే స్పెషల్ మాటలు వినిపిస్తే సెన్సేషను అది మోదీ సార్ తీరన్నట్టు. ఏడికి పోతే అడిగి తగ్గట్టు బట్టలు వేసుకుంటాడు. గుళ్ళు చూసేందుకు వీళ్ళుండే జాగలు తిరుగుడు. ఇప్పుడు బెంగాల్ పోయిండు మోదీ సారు. బోటెక్కి పోటు వాళ్ళు గుంజుతుండు అంటే పోటు వాళ్ళు తీసి అన్న అయిండు అన్నట్టు. ఇప్పుడు పచ్చడి ప్రకృతి చూస్తే చూడబుద్దయ్యే జాగను మిస్ అవుడు ఎందుకని చెప్పేసి ఎప్పుడు చూస్తేందుకు వీలుతుండేటట్టు ఇక ఇట్లా కెమెరాలు తీసుకుండు సారు పోటు వాళ్ళ వీడియోలు. ఇవాళ పొద్దుగాల కోల్కతాలో ఉన్న హుంగ్లీ నదికి పోయిండు సారు. కొద్దిసేపు జాగల అందాలు చూసి బోట్ ఎక్కిండు. ఐకానిక్ కట్టడాలు కలియ తిరిగిండు ఇక సారు. ఐకానిక్ హౌరా బ్రిడ్జు విద్యాసాగర్ సేతు అందాలను చూసి కెమెరాల ఫోటోలు తీసుకున్నాడు సారు. మరి 29 నాడు సుత ఓట్ల పండుగ ఉన్నది కాబట్టి సార్ ఆడనే ఉంటుండు. పోయేది చూస్తందుకో మనుషుల మనసు గెలుచుకునేందుకో నాకు అర్థం కాదు కానీ మొత్తం మీద అయితే బెంగాల్లో ఇట్లా తిరుగుతున్నాడు సారు. పిల్లగాళ్ళు బొమ్మలు పెట్టుకొని ఒకసారి బెదిరిస్తారు. ఇక బయటకు పోతే సుత అంగట్ల లేకపోతే ఇక జాతరలో కొన్ని బొమ్మలు కనిపిస్తే గదనల్లా దయ్యం లెక్క కొన్ని కనిపిస్తాయి కదా, కొన్ని మంచిగా ఉంటాయి ఏమోనల్లా. కానీ ఇక మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదు. కానీ ఇక మజులి బొమ్మల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకంటారా మరి చూడు ఏందో అసలు మజలు గొప్పతనం ఏందో. అబ్బా చూడ ముచ్చటకున్నది కదా బొమ్మలు. ఏ బొమ్మ చూసినా గమ్మతుంది కదా. ఆసియాలో ఉన్న అతిపెద్ద నది ద్వీపం ఇది మజులి. ఇవన్నీ ఇడియే రాక్షసులు దిష్టి బొమ్మలు నరసింహస్వామి ఆవు తలకాయ వినాయకుని తల 5 తలకాయల పాము రావణాసురుడు అన్ని లైన్లుగా ఉన్నాయి అన్నట్టు. చూసేందుకు మంచిగా ఉన్నాయి బొమ్మలు కాదు నిజంగా తలకాయలు తీసి ఆడ పెట్టినట్టే ఉన్నాయి కదా. గంత మంచిగా తయారు చేస్తాంటాడ. మరి 5 తలకాయల పాము అటు ఇటు ఊగుతాంది, ఆవు తలకాయలు లేచి పడుతుంది. ఇక ఎటు చూసినా మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. చూసేందుకు చూడముచ్చటగా ఉన్నాయి కదా. ఇగో ఈ వేసింది వీళ్ళే గోడలకు దలిగేసే కొన్ని లేవు ఆడంతా బొమ్మలే. మరి బొమ్మలు తయారు చేసే దుఃఖమే ఇది. ఆ అన్నలను అడిగి తెలుసుకుందాం. ఇంది అత్యాచారం ఇనుంటారు మీరు కూడా. নতুন প্ৰজন্ম আৰু আগবাঢ়ি যোৱাৰ ক্ষেত্ৰত আমি দেখা পাইছোঁ। গতিকে আমি ভাবিছোঁ যে এয়া হ'ল আমাৰ অসমৰ মুখাশিল্পৰ এক বিশেষ কলা আৰু যে এই কলা যাতে বিশ্বই স্থান পাওক আৰু বিশ্ববাসীয়ে ইয়াৰ লগত আকৰ্ষণ হওক। వీడికి పెద్ద పెద్దోళ్ళు పోతారు చూస్తందుకు. ఆసియాలో ఉన్న పెద్దది ఈ మజులి. గా నడిమిట్లో ఓ పారి రాహుల్ గాంధీ సార్ సుతా పోయిండు దీన్ని చూసుకునేందుకు, దీన్ని తెలుసుకునేందుకు. ఇక చూస్తేందుకు అందరు పోతారు. మొగోళ్ళకే ఎక్కువ ఉండే ఈ కళను ఇమిడి తట్టు చేసుకున్నది ఈ జూరిమోని కలిత అనే అక్క. ఈ అక్క సుత అసొంటి బొమ్మలు మస్తుగా వేస్తుందంట. కొందరు ఇంట్లోకించి వీటిని అమ్మితే ఇంకిందరు వ్యాపారం చేసుకుంటే వీటి గురించి అమ్ముతారన్నట్టు. ఏరే రాష్ట్రాలకు పోతాయి, ఇక దేశాలకు సుత పోతాయి వీడికించి బొమ్మలు. మాస్కులు బొమ్మలు అన్ని తయారు చేస్తారు ఇట్లిళ్ళు. ఏరే దేశాలకు ఆర్డర్లు వచ్చినా, ఆర్డర్ ఎంత వచ్చినా, ఎంత పెద్దది వచ్చినా చేసి పెడతారట. వీటికి ముక్కుష్ ఉంటారట వీళ్ళు. ఇక అమెరికా దాకా పోతాయి. కృత్రిమ పదార్థాలు వాడరు, ప్లాస్టిక్ అస్సలే వాడరు. మొత్తం సేంద్రియ పదార్థాలతోటి వేస్తారట. మొక్క మీద పెట్టుకున్నా, నెత్తికి తగిలేసుకున్నా చిన్న ఇబ్బంది సుత కాదట. ఈ బస్సులు ఏందో కానీ లొల్లులు అయితే ఎక్కువ అవుతా. నేను అవ్వా నెత్తి గుతుకున్న తరమున్నది. అబ్బా అది నేను చెప్పే కంటే మీరు చూస్తేనే మంచిగా ఉంటుంది. చూడుర్రి. గీనాడిమిట్ల డ్రైవర్లు తన్నులు ఎక్కువ తింటాండ్రు. తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలలో బస్సులు ఆడోళ్లకు పిరి. ఇక పిరి అన్నకాడ నుంచి చాలా మంది రాష్ట్రాలు ఏళ్తుండ్రు. మస్తుగా తిరుగుతాండ్రు. జర్రంతా కాడి దొరికినా ఏటన్నా పోయి ఏదైనా చూద్దామన్నట్టు ఉంటాండ్రు అన్నట్టు. ఇదేమో కానీ లొల్లులు సుతా గట్టిగా అవుతాన్నాయి. ఆడోళ్ళు కొట్టుకుంటాండ్రు, ఆడోళ్ళు మొగుళ్ళు కొట్టుకుంటాండ్రు. ఇలువ లేకుండా పోతాందని బాధపడుతుర్రు కొందరు. డ్రైవర్లను కొట్టేటోళ్ళు సుతా వెరుగుతాండ్రు. బస్సు అపమన్న కాడ ఆపకపోయేసరికి ఇక కథం ఎక్కుతాండ్రు, కొడుతాండ్రు. డ్రైవర్లు కండక్టర్లు ఏమన్నా తక్కువనా? వాళ్ళు సుతా ఎటు దొరికితే గట్టే తిడతాండ్రు. పుక్కట్లా వస్తాందని ఉరుకుతాండ్రు. అవసరం లేకుండా బస్సులు ఎక్కుతాండ్రు అని చెప్పేసి మస్తుగా తిట్టిపోతాండ్రు. నిలుచుకునేందుకు జాగుంటలేదు, కూర్చుందామంటే సీట్లు ఉంటలేవు. ఇప్పుడు సుతా గంతే అయింది. బస్సు ఆపలే అని చెప్పేసి కృష్ణా జిల్లా మోపిదేవిలా ఒక అక్క డ్రైవర్ను చెప్పుతో కొట్టింది.
అవనిగడ్డకించి విజయవాడ పోతున్న బస్సును కరకట వంతెన తాను ఆపలే అని చెప్పేసి అడిగిందట అక్క. బస్సు ఆపకుండా పోయిర్రు డ్రైవర్ అన్న. గంతే బస్సు వెనకబడి సెంటర్లో ఆపంగానే ఎక్కి కొట్టింది ఇక చెప్పుతోటి అన్నట్టు. అంతేకాదు చుట్టాలను పిలిపించి మరీ కొట్టించింది అక్క. అక్కోళ్ళ చుట్టం కానిస్టేబుల్ ఎవరితోటి పంచాయతీని పోలీస్ స్టేషన్ దాకా పోకుండా ఆపిండి అన్నట్టు. అయినా ఏడ ఆప అంటే ఆడ ఆపుతారా నాకు అర్థం కాదు. ఆపకుంటే కొడతారా కొట్టిస్తారా ఏందో ఇది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తాండ్రు తయారైతాండ్రు. కొట్టుడేందో ఈ కొట్టిచ్చుడేందో నల్ల పుక్కట్లే ఎక్కిరని ఇల్లు తిట్టుడు కరెక్ట్ కాదు. వాళ్ళు బస్ ఆపుతలేరని ఇల్లు కొట్టుడు కరెక్ట్ కాదు. ఇక మొగోళ్ళు బస్ ఎక్కి కోపంలో ఉన్నోళ్ళు అయితే ఆడోళ్ళను తిట్టి తిరుగుతాండ్రు. పని లేదు పాట లేదు వంట చేసుకుంటా ఉండగనట బస్సులెక్కి దేశాలు వెళ్తున్నారని చెప్పేసి ముఖం పట్టుకుని అంటాండ్రు. మందు తాగద్దు డ్రగ్స్ ముట్టద్దు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా బంద్ పెట్టాలి అనుకోరు. కానీ ఈ సారోళ్ళు ఇక మందద్దు డ్రగ్స్ వద్దు అని చెప్పేసి ఒక పని చేస్తాండ్రు. మరి ఏంది ఏం చేసిరంటే చూడరు మీరే. మందు తాగుతారు డ్రగ్స్ తింటారు గుట్కా పాన్ పరాక నములుతారు. ఏది లేకపోయినా అలవాటు ఉన్న వాళ్ళకు మనసున పట్టది. కానీ మొత్తానికే బంద్ పెట్టాలి. ఏం తినొద్దంటే ఆగమాగం అవుతుంది పానము. ఇక నోట్లు వేసినామా మస్తు నమిలినామా గోడలకు మూలలకు ఉమ్మినామా. ఇక డ్రగ్స్ అయితే తిన్నామా మత్తు ఒడిచేదాకా వన్నామా మళ్ళీ లేచి మళ్ళీ ఇంత వేసినామా గిట్లుంటుంది కొందరి కథ. ఈ కథలంతా ఏంది ఈ తిప్పలంతా ఏందని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా రాజంపట్నంలో డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పేసి దండి మార్చు 2.0 పేరుతోని డ్రగ్స్ వద్దు బ్రో అంటాండు సార్లు. పెద్ద ర్యాలీ తీసి పిల్లగాండ్లకు పట్టుకపోయి మరీ చెప్పించిర్రు అన్నట్టు. ఈరోజు ఈ దండి యాత్ర 2.0 అనేది ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఈ మన జాతీయ జెండాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ ఏంటంటే యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించాలని, యువతని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచాలని చేపట్టిన యాత్ర ఇది. ఈగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ గారు ఇది ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. సూడురి మీద పెద్ద జెండా కింద బడి పిల్లగాండ్లు మస్తుందిలే చూస్తందుకు. డ్రగ్స్ అద్దనే కార్యము ఎంత పెద్దగుంది జెండా. జెండా కింద ఉన్న పిల్లగాండ్లు రేపటి పౌరులు. గాళ్ళు సుత రేపు మాపు డ్రగ్స్ తినొద్దు మందు ముట్టద్దని చెప్పి తెలుసుకుంటారు ఇసుంటితోని చేస్తే. చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దండి సత్యాగ్రహం మార్గంలో ప్రజల్లోకి చేరుగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మానవతా రాజ్యాంగ శాఖ, గాంధీ స్మారక నిధి సమన్వయ బృందం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజా సబ్ బ్రాంచ్ ఇలాగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమానికి టీం వారి ద్వారా 150 అడుగుల జాతీయ జెండాతోటి రాజాంలో ఒక గొప్ప ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీన్ని ఒక సందేశంగా తీసుకొని సమాజంలోని మాదక ద్రవ్యాలకి దూరం పెట్టడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇలా రేపు మూతి మీద మీసం రానులు సుత మందు తాగుతాండ్రు డ్రగ్స్ తింటాండ్రు గుప్పు గుప్పుమని పొగలు ఊత్తుర్రు. పానాలంటే పట్టింపు లేదు పైకి పోతామనే భయం లేదు. టీవీలలో చెప్పినా సినిమాల ముందు యాడ్లు పోసినా కూడా ఏం చేస్తాము పోతే పోతాము. చిన్న జీవితం ఎంజాయ్ చేస్తామని చెప్పేసి బరాబర్ మాట్లాడుతాండ్రు. అవసరమైతే మీసం తిప్పి చెప్తాండ్రు అన్నట్టు. ఆడోళ్ళే దాగంగా మమ్మల్ని అద్దనేది ఏంది ఎవరు. ఎందుకు తాగద్దు ఎందుకు డ్రగ్స్ ముట్టద్దు గది మా జన్మ హక్కు అన్నట్టు ఫీల్ అవుతాండ్రు కొందరు. ప్రజలంతా గమనించండి. మీలో మార్పు తేవడం కోసమే స్టూడెంట్స్ కానీ పెద్దలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మేము కానీ అధికారులందరూ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఈ డ్రగ్స్కి దూరంగా ఉండే విధంగా కనుక మార్చగలిగితే ఈ సమాజాన్ని మార్చినంత అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదో నామమాత్రంగా భావించకుండా బాధ్యతగా తీసుకుని డ్రగ్స్కు దూరంగా ఉండి కుటుంబాలు రోడ్డును పడకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 150 అడుగుల జాతీయ జెండా ఇది. సర్కార్ బల్లే ఉన్న గాంధీ వివేకానంద విగ్రహాలకు దండలేసి అటెనక బడి బిలగాలతోటి జెండాలతోటి ర్యాలీలు తీసిర్రు. అంతేకాదు డ్రగ్స్ వద్దు బ్రో మందు తాగద్దు బ్రో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి బ్రో అనుకుంటా నినాదాలు చేసి బ్యానర్ల మీద బ్రో అని రాసి మరీ చెప్పిర్రు. వీళ్ళంతా వీళ్ళు ఇంత కష్టపడి అందరి పానాల కోసం చెప్పినందుకు అన్న జర మానేయండ్రి. డ్రగ్స్ జోలికైతే అసలే పోకుర్రి. అలవాటైన పానము ఆగమాగం అన్నట్టు రోజుకింత ఎక్కువ అలవాటు అవుతుంది. ఏమంటాను చెప్పేది చెప్పినాం అటెనక మీ ఇట్టం మరి.
రూపాయి దొరికితే రూపాయి ఏమంటారు పొంగ పొంగ ఏదన్నా ఇక దొరికితే మీరు ఏం చేస్తారు దబుక్కన తీసుకుని అందులో జేబులు వేసుకుంటారు అవునా, లేకపోతే పర్సులు వేసుకుంటారు, ఆఖరకు అందుకొని మాత్రం అవతల పడతారు కదా. కానీ నిజాయితీ నికార్సైన నమ్మకమైన సూపర్ మనుషులు కొందరే ఉంటారు. అందులోకి ఈ అన్న ఒకళ్ళు అన్నట్టు ఎంత చెప్పినా అన్న గురించి తక్కువే. మరి ఏం చేసిండంటే ఆ అన్న రోడ్ల మీద బొంగయ్యమన్నా దొరికినా లేకపోతే ఏడన్నా పర్సో పైసలో దొరికినా కళ్ళకి అద్దుకొని తీసుకుంటారు. ఇంకెవరన్నా చూసిర్రా అని అటు ఇటు చూసి మరి దాచుకుంటారు కూడా. కానీ నిజాయితీగా తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. గసొంటిదే మన ముచ్చట అన్నట్టు. కర్ణాటక గుల్బర్గాలో ఉండే సుజాత హీరేమఠ్ అనేటోళ్ళు ఆట వల్ల ఎక్కువ పోయారట నిన్న పావుదక్క 7కి. నార్సింగ్కించి బిర్లా మందిర్ దాకా ఊబర్ ఆటో వల్ల ప్రయాణం చేసిరట. గంత మంచిగా ఉంది కానీ డ్రైవర్ అడిగినంత యాప్లో చూపించినంత పైసలు కూడా కట్టిర్రు. ఇక పోయినరు కానీ వాళ్ళు ఎంబడ తెచ్చుకున్న బ్యాగును మాత్రం పట్టుకోవాలి. అందులో 6.5 తులాల బంగారం ఉన్నది, 3,500 రూపాయలు ఉన్నాయి. దిగినాక యాదకొచ్చింది వాళ్ళకు. యాప్లో పోయే డ్రైవర్ డీటెయిల్స్ కొట్టిర్రు, దొరకబట్టేందుకు ఎంకులాడిర్రు. కానీ అడ్రస్ దొరకలే, ఫోన్ నెంబర్ చూస్తా తెలియలే. ఇక అందుకే పోలీసు వాళ్ళ దానికి పోయి కలిసిరు అన్నట్టు. ఎంబటి వాళ్ళు సీసీ కెమెరాలు ఆన్ చేసి ఊబర్ యాప్లతో నంబర్లు కొనుక్కొని ఇక గంటలనే అంటే పావుదక్క 8 లోపే ఆ డ్రైవర్ నంబరు అడ్రస్ కనుక్కొని బంగారం పైసలు ఇప్పించారట. బ్యాగు నా ఆటోలను ఉంది, వాళ్ళకు ఎట్లా ఫోన్ చేయాలనో చూసినా నంబర్ దొరకలే. ఎవరైనా అడుగుతారు కావచ్చు, ఫోన్ పట్టుకొని జోత్తు అన్న అని చెప్పేసి ఫోన్ రాగానే చెప్పిండట ఈ ముచ్చట. స్టేషన్కి పోయి ఇచ్చిండట అన్న. ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ఉండే ఆటో డ్రైవర్ కె నగేష్ అనే అన్న బ్యాగ్ పట్టుకొని పోయి ఇచ్చిండు వాళ్ళకు. ఈయన మంచితనము ఇక మనసు మెచ్చి పైసలు ఇచ్చిర్రు పోలీస్ సార్లు. అట్లనే ఇక బంగారం పోయిన కూడా పైసలు ఇచ్చిర్రు. గదన్నమాట ముచ్చట. నేనేమైనా దొంగతనం చేసినా కొట్టేసినా నా ఆటవల ఉన్న బ్యాగు నాకేమెరక అంటే అయిపోతుండే. నా ఆటవల బ్యాగు లేదా ఏం లేదని చెప్పేస్తే అయిపోతుండే. ఏమైందో ఏం పోయిందో నాకు తెలియదన్న అయిపోతుండే కథ అంతా. కానీ గట్ల అందులుంది బ్యాగ్ అని ఇచ్చిండు చూసినావా, గదే మరి తారీఫ్ చేయాల్సిన ముచ్చట. ముందే 1,50,000 ఉంది ఈ బంగారం. 6 తులాలంటే ఏం తక్కువ 9 లక్షల రూపాయల మాలు ఉత్తగా వస్తుందా? అయినా సరే ఏం పట్టించుకోకుండా ఇచ్చే. మరి మీరైతే ఏం చేద్దురో. మోదీ సార్ పట్టిండు కెమెరా, కలియ తిరిగిండట కలకత్తా. ఇయాల్టి సంధి బడికి సుట్టీలు సాల్ చేసిర్రు ఇక ఆటలు. హైదరాబాద్లో రెంట్కు ఉండేటోళ్ళే ఎక్కువ, పల్లెల మొత్తానికి ఈ లెక్క తక్కువ. మాస్కులకు మజులీ పెట్టింది పేరు, చూసత్తే మల్ల సుతం పోతారు మరో పారు. బంగారం తెచ్చిచ్చిండు డ్రైవరు, మర్చిపోయినట ఆట వల్లనే బంగారంను. గివి ఇలాంటి ఖతర్నాకు వాడతారు ఎట్లున్నాయి మస్తుగునేలే. మరి మళ్ళొక్క ముచ్చటతో మళ్ళా కలుస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి ప్రైమ్ 9.